తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 3 పార్టీల సమన్వయంతో నీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవంగా చేసుకోవడం జరిగిందని ఉండి ఎమ్మెల్యే ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తెలియజేశారు. ఎన్నిక అనంతరం ఎన్నుకోబడిన వారు అందరూ రఘురామకృష్ణరాజు కార్యాలయంలో ఆయన్ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్రిబులర్ మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో 3 పార్టీల మధ్య ఎటువంటి సమస్యలు లేకుండా ఎన్నికలు జరిగాయన్నారు. మన నియోజకవర్గంలో 2 డీసీలకు ఈ నెల 17వ తేదీన ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. త్వరలో బీసీ ఎన్నికలు కూడా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో 3 పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నీటి సంఘాల ప్రాదేశిక నియోజకవర్గాలు మా ఉండి నియోజకవర్గంలో 24 నియోజకవర్గాలకు యునానిమస్గా ఎటువంటి సమస్య లేకుండా 3 పార్టీల మధ్యన అద్భుతమైన సమన్వయంతో అన్ని పార్టీలు కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేయడం జరిగింది. సో త్వరలో అంటే 17వ తారీఖు ఈ ఏరియాకి డైరెక్ట్గా 2 డీసీలు వస్తాయి. మిగిలినవి రకరకాల పక్క నియోజకవర్గాల ఆ సమాహారంలో ఉంది. అలాగే ఈ పీసీకి ఇంకా డేట్ ఇవ్వలేదు కదా, సో త్వరలో ఆ పీసీ ఎన్నిక కూడా జరుగుతుంది. డీసీలది కూడా అలాగే ఏకగ్రీవంగా 17వ తారీఖు నాడు ఎన్నుకోవడం జరుగుతుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన జిల్లాలో కానీ మన యొక్క ఉండి నియోజకవర్గంలో కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఎలక్షన్ రూల్స్కి అనుగుణంగా స్థానిక శాసనసభ్యుల యొక్క సమక్షంలో వారి యొక్క అందరూ కూడా అన్ని పార్టీలు ఎక్కడైతే గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా కూర్చుని వినామ్నస్గా అన్ని నీటి వినియోగ సంఘాలు కూడా ఈరోజు ఎలక్షన్ పూర్తి కావడం జరిగింది. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు కానీ అదేవిధంగా ప్రభుత్వం రూల్స్ ప్రకారం ఏదైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా నీటి వినియోగ సంఘాలు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. గతంలో ఏదైతే 2014-15 సంవత్సరంలో తెలుగుదేశం హయాంలో మాత్రమే నీటి వినియోగ సంఘాలు ఎలక్షన్లు జరగడం జరిగింది. తదుపరి ఇక్కడ గత ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఎలక్షన్ జరపకుండా ఈ నీటి వినియోగదారు ఎక్కడైతే ఉన్నాయో డీసీలు కానీ పీసీలు కానీ నీటి వినియోగ సంఘాలు కానీ అన్నీ కూడా నిర్వినియోగం అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు రైతులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఎందుకంటే గ్రామాల్లో ప్రతి ప్రాంతంలో కూడా గత చూస్తున్న 4 నెలల నుంచి కూడా ఉండి నియోజకవర్గంలో కానీ ఎక్కడైతే సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఉన్ననో కానీ అదేవిధంగా జనసేన ఉన్న చోట్ల కానీ అదేవిధంగా ప్రభుత్వంలో కొంతమంది గెలవని చోట్ల అన్ని చోట్ల కూడా అన్ని రకాల రైతులకు ఏదైతే అవసరాలు అన్నీ తీరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన ఉండి నియోజకవర్గం రాష్ట్రంలోనే రోల్ మోడల్ కింద ప్రతి డ్రైన్స్ కానీ ఇరిగేషన్ కెనాల్స్ అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో నీటి సంఘ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో స్థానిక శాసనసభ్యులు కానీ వారు సహాయ సహకారాలతోటి ప్రతి ఒక్క ఇరిగేషన్ కాలువ కానీ డ్రైనేజ్ వ్యవస్థని ఇంకా బాగా రైతులకి అంతా కూడా ఎక్కడైతే చెత్తా చెదారం లేకుండా గురుబడెక్క కానీ కిక్కీసా కానీ అదేవిధంగా తూడు కానీ ఎక్కడా లేకుండా గౌరవ శాసనసభ్యుల యొక్క సమక్షంలో పూర్తిగా సంఘ అధ్యక్షులందరూ కూడా ప్రభుత్వం నుంచి నిధులు వచ్చడానికి ఒక రోజు లేట్ అయినా ముందరైనా కూడా పూర్తిగా వారందరూ బాధ్యత వహించి యొక్క శాసనసభ్యుల యొక్క ఏదైతే నమ్మకాన్ని వాళ్ళందరూ కూడా వమ్ము కాకుండా చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నూతనంగా ఏర్పాటైన నీటి సంఘాలు రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా చూడాలని, మురుగునీటి పారుదల సౌకర్యాన్ని మెరుగుపరచాలని భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. పలు నీటి సంఘాల నూతన కార్యవర్గ సభ్యులు ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. తోలేరు, వీరవాసనం టౌన్, వీరవాసనం రూరల్, కొనితివాడ, వెంప, అనాకోడేరు, ఎల్జీపాడు, గొలవానితిప్ప, మత్స్యపురి నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈరోజు భీమవరం నియోజకవర్గం నీటి తీరు వాటర్ సోర్సెస్ సంఘాల ఎలక్షన్ జరిగింది. భీమవరం నియోజకవర్గంలోని తోలేరు నీటి సంఘం నుంచి ప్రెసిడెంట్గా ఇరింగి బలరామూర్తి గారిని వారందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్గా భూపతిరాజు సత్యనారాయణరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే వీరిద్దరూ కాకుండా 10 మంది సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది.
కొణితివాడ నీటి సంఘం ఎలక్షన్ ఎనానమస్గా జరిగింది. ప్రెసిడెంట్గా శ్రీరామూర్తి గారిని, వైస్ ప్రెసిడెంట్గా శ్రీనివాసరాజు గారిని, మిగతా 10 మంది సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కొణితివాడ నీటి సంఘం ఏకగ్రీవంగా మరి చేసుకోవడం జరిగింది. ఏకగ్రీవానికి సహకరించిన మన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మరి ఆ సంఘానికి సంబంధించిన పెద్దలందరూ రావడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతోనే ఈ కాలువలు కానీ మురికాలువలు కానీ అభివృద్ధి చేయడానికి మా అధ్యక్షులు కానీ మిగతా డైరెక్టర్స్ కానీ కృషి చేయాలి. ఎందుకంటే ఇప్పటివరకు 5 సంవత్సరాల నుంచి కనీసం అస్తవ్యస్తం అయిపోయింది. ఈ సంఘాలు అటువంటివి ఏం లేవు. మన కూటమి పరిపాలనకి నిదర్శనంగా ఈ ఎన్నికలు స్టార్ట్ చేసి మనం ఏంటో మన కూటమి పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పుడే చూపించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లోనే ఏమీ నీటి సంఘాల్లో ఏమీ చేసింది లేదు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది చాలా ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారంతో మన నీటి సంఘంలో ఉన్న పరిధిలో ఉన్న కాలువలు కానీ మురికాలువలు కానీ బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంఘం సభ్యులు ఎక్కువగా పట్టించుకొని శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శివారు రైతులందరూ కూడా నీటి అందించాలనే సంకల్పంతో నేను ప్రెసిడెంట్గా తీసుకున్నాను. ఆ బాధ్యత నెరవేర్చే బాధ్యత మరి అంజిబాబు గారు ఆదేశాల మేరకు మరి రైతులందరూ మీరు కూర్చొని చేసుకోమని ఆయన చెప్పడము, మరి అదేవిధంగా గ్రామాల్లో కూడా మరి అందరినీ కూడా కూర్చోబెట్టి మరి వారి సమస్యలు ఎవరైతే బాగుంటారో చూసి మరి ఆ ప్రాతిపదిక మీద మరి ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది. నీటి సంఘం ఎన్నికల్లో రాయకుదురు గ్రామం నుంచి ఏకగ్రీవంగా ఆదినారాయణ గారిని వైస్ ప్రెసిడెంట్గా వెల్లబోయిన నారాయణమూర్తి గారిని ఎన్నుకోవడం జరిగింది. రాయకుదురు నీటి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ దీనికి సహకరించిన సంఘాన్ని కూడా పెట్టుకుని నేను శాశ్వతలా పనిచేస్తానని అంజిబాబు గారి సమక్షంలో ఈ మన ఎలక్షన్లు జరిగినాయండి. దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా నేను నెగ్గానండి. ఈ కాలువ ఏ ప్రాబ్లం లేకుండా సురక్షితమైన రైతులకి సంపూర్ణమైన నీరు అందిస్తానని నేను కోరుకుంటున్నాను. సాగునీటి సంఘాల ఎన్నికల్లో వీరవాసర మండలం రాయకుదురు నుంచి తోట ఆదినారాయణ గారిని అధ్యక్షులుగాను, బెల్లంకొండ నారాయణమూర్తి గారిని ఉపాధ్యక్షులుగాను ఎన్నుకోవడం జరిగింది. వెంప నీటి సంఘం కూడా యునానిమస్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్గా అప్పలరాజు గారు, వైస్ ప్రెసిడెంట్గా రఘుపతి రాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 10 మంది సభ్యులు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మొత్తం 12 మందితోటి ఈ సంఘాన్ని ఎన్నుకోవడం జరిగింది. మచ్చిపూరి నీటి సంఘం కూడా యునానిమస్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్గా ఆకుల లీలాకృష్ణ గారిని ప్రెసిడెంట్గాను, వైస్ ప్రెసిడెంట్గా రెడ్డి చిన్న సన్యాసరావు గారిని వైస్ ప్రెసిడెంట్గాను, 10 మంది సభ్యులుగాను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నాకు ఇచ్చిన బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వహించి అందరూ మన్యలు పొంది మన ఎమ్మెల్యే గారికి, అలాగే మన ఎంపీ గారికి, మన ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆకుల లీలాకృష్ణ గారికి, తెలుగుదేశం సన్యాసరావు గారికి గుళ్ళపల్లి, వీరికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. మంచి పేరు తెచ్చే విధంగా, ఇది మంచి ప్రభుత్వం అనిపించే విధంగా ఈ కమిటీ కృషి చేస్తుందని అభిలాషిస్తూ, ఆకాంక్షిస్తూ జై జనసేన. గొల్లవాంతిప్పటి నుంచి ప్రెసిడెంట్గా పల్లాడి గాయత్రి శివనారాయణ ప్రెసిడెంట్గాను, వైస్ ప్రెసిడెంట్ చెన్ను రామలింగేశ్వరరావుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఎన్డీఏ కూటమికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎల్జీ పాడు లోసర గోట్లపాడు సంఘానికి ప్రెసిడెంట్గా కొల్లాటి వరలక్ష్మిని, వైస్ ప్రెసిడెంట్గా కొప్పర్తి సత్యనారాయణ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరందరికీ ఏకగ్రీవం చేసినందుకు ఈ గ్రామ పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ
జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ కూడా రైతులందరూ కూడా మాకు ఏకగ్రీవంగా ఇచ్చినందుకు మరియు వాళ్ళందరికీ మా ఇరువురు కూడా మా బోర్డు అంతా కూడా పాదాభివందన చేసుకుంటూ భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పులపర్తి రామాంజీ గారి నేతృత్వంలో మరి లోసర్ గోట్లపాడు యొక్క నీటి సంఘాన్ని ఏకగ్రీవం చేసినందుకు ముందుగా తీరప్రాంత గ్రామం 9 గ్రామాలు కూడా ముందుగా శాసనసభ్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనాకోడేరు నీటి సంఘం కూడా 10 మంది సభ్యులతోటి గ్రామ పెద్దలకి, కొమరాడ గ్రామ పెద్దలకి, అనాకోడేరు గ్రామ పెద్దలకి, ఈ గ్రామ పెద్దలందరికీ కూడా యునానిమస్ చేసినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్గా గంధాల మాణిక్యాలరావు గారిని, వైస్ ప్రెసిడెంట్గా మన్నే వెంకన్న గారిని వైస్ ప్రెసిడెంట్గా చేయటం జరిగింది. రైతుల మేలు కోసం పనిచేయాలని, రైతులకు మేలు జరగాలని ఈ 5 సంవత్సరాలు కూడా శాసనసభ్యుడిగా నేను పూర్తి సహకారాన్ని అందిస్తానని చెప్పి తెలియజేస్తాను. కాడేరు గ్రామం నుంచి కూడా 10 మంది సభ్యులతోటి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ 12 మందితోటి యునానిమస్గా ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘ ప్రెసిడెంట్గా పెంటపాటి శివనామరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్గా సూర్యశంకర్రావు గారు వైస్ ప్రెసిడెంట్గాను 10 మంది సభ్యులతో ఏకగ్రీవం చేయడం జరిగింది. అందరికీ అభినందనలు తెలియ. రోజు జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి అన్ని సంఘాలు కూడా యునానిమస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వీరవాసం సంఘం కూడా యునానిమస్ చేయడం జరిగింది. 10 మంది సభ్యులు, ఒక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మొత్తం 12 మందితోటి యునానిమస్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన వీరవాసం పెద్దలందరికీ, ఆ గ్రామాలకు సంబంధించిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు మన ముందున్న సమస్య ఏమిటంటే రైతులకి తాగునీరు, మురుగునీరు ఇబ్బంది లేకుండా చేయాలి. దానికోసం ఆలోచన చేయడానికి ఈ సంఘాలు కష్టపడి పనిచేయాలి. దానికోసం నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సంఘానికి పూర్తి సహకారాన్ని ఇస్తాం. రైతులకు మేలు జరిగే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ప్రెసిడెంట్గా గవిరెడ్డి చిన్నారావు గారిని, వైస్ ప్రెసిడెంట్గా ఆకిల గోవిందరావు గారిని యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే 10 మంది సభ్యులను కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలందరికీ కూడా, సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వెంకట సాయిబాబా మందిరంలో దత్త జయంతి సందర్భంగా బాబావారికి, దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు నారాయణ శేషకుమార్ తెలియజేశారు. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సద్గురు సాయినాథాయ నమః. సాయి భక్తులకు, సాయి సేవకులకి అందరికీ కూడా శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీ దత్తానుగ్రహం అందరికీ కూడా కలగాలని కోరి ప్రార్థిస్తూ, దత్తాత్రేయ మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాప్తి వందే స్మాత్రికామి శనోవతు. స్మరించి మాత్రాన్ని తలిచేటువంటి, వచ్చేటువంటి వాడు, అనుగ్రహించేటువంటి వాడు దత్తాత్రేయుడు. మనం తలవగానే, స్మరించగానే పలికేటువంటి వాడు దత్తాత్రేయుడు. అటువంటి దత్తాత్రేయ జయంతి భీమవరం పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ మల్లినేడి సత్యనారాయణ గారి సంక్షేప్తం, వారి కుమారుడు శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో అత్యంత వైభవంగా మా సాయి భక్తులు, సాయి సేవల సమక్షంలో ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఉత్సవ విగ్రహములకు మరియు సద్గురు సాయి వంశ విగ్రహములకు భక్తులచే మరియు ఆలయ నిర్మాణకర్త చైర్మన్ శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారి ఆధ్వర్యంలో గోక్షీరముతో మరియు పంచామృతములతో, వివిధ సుగంధ ద్రవ్యములతో విశేష అభిషేక కార్యక్రమం చాలా విశేషంగా జరిగింది. తదుపరి
శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ 11 సార్లు, శ్రీ సిద్ధమంగళ స్తోత్ర పారాయణ 9 సార్లు మా సాయి సేవకులు సాయి భక్తులకు చేత అత్యంతంగా చేయించడం జరిగింది. ఇక తదుపరి విశేష పూజా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం శ్రీ దత్తప్రసాదం విశేషంగా చేసినటువంటిది, ఆయనకి పంచగధ్యాయ ప్రసాదం అంటే ఎంతో ఇష్టం దత్తాత్రేయ స్వామి వారికి. అటువంటి పంచగధ్యాయ ప్రసాదంతో వివిధ రకాలైన భక్తులు తీసుకొచ్చిన ప్రసాదాలతో నివేదన కార్యక్రమం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఉదయం నుండి కూడా ఎంతోమంది భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని, సద్గురు సాయినాథుని దర్శించి తరించి సేవిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా సకల శుభాలు చేకూరాలని కోరి ప్రార్థిస్తూ జయ గురు దత్త. ఓం శ్రీ వెంకట సాయినాథాయ నమః. అభివృద్ధి చెందుతున్న ఆకివీడు నగర పంచాయతీకి విఎస్ఎన్ మాల్ ఒక తలమానికమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఆకివీడు మెయిన్ రోడ్ యూనియన్ బ్యాంక్ పక్కన ఏర్పాటు చేసిన విఎస్ఎన్ మాల్ ను ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విఎస్ఎన్ మాల్ అధినేతలు ఆకురాతి వెంకటేశ్వరరావు, ఉడతా రామకృష్ణలు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజును, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, మోటుపల్లి రామవరప్రసాద్, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, వైస్ చైర్మన్ పుప్పాల పండు, బొల్ల వెంకట్రావు, గొంట్ల గణపతి, గంధం ఉమ, తోట వాసులతో పాటు వస్త్రాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఆకివీడు పట్టణంలో విఎస్ఎన్ షాపింగ్ మాల్ మంచి అన్ని రకాల మహిళలకు, పురుషులకు, యువతీ యువకులకు అందరికీ కూడా అన్ని రకాల దుస్తులు ఒకే ప్రాంగణంలో 4 అంతస్తుల్లో ఏర్పాటు చేయటం, దానికి నేను మా రామరాజు గారు వచ్చి ప్రారంభోత్సవం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆకివీడు పట్టణం పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద మాల్స్ అన్నీ కూడా ఆకివీడికి వస్తున్నాయి. మన ఆకివీడ్ నగరంలో ఎస్ఎన్ఎం మాల్కి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఈ కాంప్లెక్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క షాపింగ్ ఏదైతే 3 ఫ్లోర్లు కూడా ఈరోజు చూస్తే మహిళలకు కానీ అదేవిధంగా మగవారికి కానీ అందరికీ కూడా చక్కటి కలెక్షన్. అంటే ఆకివీడ్ నగర పంచాయతీ పరిధిలో ఎంత విశాలమైనటువంటిది మొట్టమొదటి షాపింగ్ ఇది. ఇలాంటి షాపింగ్ సంబంధించి వాళ్ళ యాజమాన్యం కూడా మన యొక్క ఉండి కాన్స్టిట్యున్సీ వారు అవటం చాలా సంతోషం. కాబట్టి రాబోయే రోజుల్లో వారికి జనజనాభివృద్ధి చెంది ఈ ఆకివీడ్ నగర పంచాయతీ అంటే కొల్లేరు పరిసర ప్రాంతానికి అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం. కాబట్టి వారందరికీ ఏవైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా వీరు షాపింగ్ కాంప్లెక్స్లో ఈ ఇందులో పెట్టడం జరిగింది. తద్వారా వారందరికీ కూడా రావాలని చెప్పి వచ్చి రాబోయే రోజుల్లో ఎన్నో బ్రాంచ్లు ప్రారంభించాయి. భగవంతుని ఆశీస్సులు అని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమం భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ రామారావు, జానపాటి మధుసూదన్ రావు, పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం అధ్యక్ష కార్యదర్శులు కంతేటి వెంకటరాజు, కె బాల, సయ్యపరాజు, సూర్యనారాయణరాజుతో పాటు కాలనీ వాసులు పాల్గొని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం అజరామరం. మరి ఆయన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం మరి నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి 58 రోజుల తర్వాత ఆయన అసూలు బాశారు. దాని నేపథ్యంలో వెంటనే మన రాష్ట్రం ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఈ పొట్టి శ్రీరాములు గారిని, ఇటువంటి మహనీయులను మర్చిపోకూడదు. మరి ఇవాళ జరుగుతున్న పరిణామాలను బట్టి మరి ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ఉంది. ఆనాడు చేసినటువంటి మహానుభావుల త్యాగాలన్నీ కూడా మన చరిత్రలో చెప్పుకోవచ్చు. మరి హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ విగ్రహాలు స్థాపించడం వల్ల ఆ మహనీయులు స్మరించుకునే అవకాశం హౌసింగ్ బోర్డు కాలనీ పెంచారు. అటువంటి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం మన ధర్మం తెలియజేసుకుంటూ పొట్టి శ్రీరాములు గారు వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మన కాలనీ వాసులకు మరియు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహనీయుల్ని స్మరించుకోవటం ఇంతకన్నా మంచి కార్యక్రమం వేరే ఉండదు. ఎవరైనా కానీ తన జీవితాన్ని సేవా కార్యక్రమాలకు కానీ ఏదైనా మంచి కార్యక్రమాలకు కానీ త్యాగం చేస్తే కనుక వారిని ఎల్లకాలం స్మరించుకుంటారనే దానికి ఇది ఒక నిదర్శనం.
ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన కాలనీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మన అందరూ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం. మరి మన రామలింగేశ్వర వారి కీర్తిశేషులు వారు మిగతా వారి ఆధ్వర్యంతో మేమందరం కలిసి ఇక్కడ విగ్రహాలు పెట్టడం జరిగింది. మరి ఈరోజు ప్రతి జయంతి వర్ధంతి కూడా గాంధీ గారు అవనండి, పొట్టి శ్రీరాములు గారు అవనండి, మన కాలనీలో పెద్దలందరూ చక్కగా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే త్యాగాలు, మరి వీళ్ళంతా త్యాగం చేశారు, వీళ్ళంతా త్యాగాలు ఫలితాలు మనం ఈ రోజు ఉపయోగించుకుంటున్నాం. ఆ త్యాగాలు ఎవరైతే త్యాగధనులయ్యారో వాళ్ళందరినీ కూడా మనం గుర్తించుకుని నెక్స్ట్ జనరేషన్ భావితరాలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన కాలనీలో అన్ని సాంప్రదాయబద్ధంగా చేసుకునే విషయంలో కూడా ఈ కార్యక్రమం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం మీ అందరికీ. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కోసం త్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష మొదలుపెట్టే సమయానికి 52 కేజీలు ఉన్న పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణం చేసుకునే టైంకి 38 కేజీల వరకు ఆయన వెయిట్ తగ్గింది. అంటే ఆయన ఎంత నిక్కచ్చితనంతో నిస్వార్థంతో ఈ నిరాహార దీక్ష చేశారో మనందరూ గుర్తుంచుకోవాల్సింది. అటువంటి మహానుభావులు అందరినీ కూడా మన ఎల్లవేళ గుర్తుంచుకుని వారి స్ఫూర్తితోటి మనందరూ కూడా మన రాష్ట్రం అలాగే దేశం అభివృద్ధికి మన వంతు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు. రోజు గొప్ప పవిత్రమైన దినం. పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేసుకున్న ఈ దినం చిరస్మరణీయమైనది. ప్రతి ఒక్కరూ కూడా వారి స్మరించుకుని వారి త్యాగాలను గుర్తించుకుని ఇది భావితరాల వారి అందరికీ తెలియజేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్యకారకులైన పొట్టి శ్రీరాముల గురించి ప్రతి ఒక్కరూ తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎక్కువ మంది పాల్గొని శ్రీరాములు గారి నివాళులు అర్పించారు. వారికి జోహార్ తెలియజేస్తూ జై పొట్టి శ్రీరాములు, జోహార్ పొట్టి శ్రీరాములు. పౌర్ణమి సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి శ్రీచక్రార్చన వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన తామరాడ శివాజీ శ్రీనిధి దంపతులచే అర్చకులు కొమ్ము శ్రీనివాస్, పురోహితులు కాశీబుట్ల మణికంఠలచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఆవుపాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నవవర్ణార్చన, శ్రీచక్రార్చన చేసి వివిధ రకాల పుష్పాలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, బాల త్రిపుర సుందరి మహిళా సేవా సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు, భక్తులు సహాయ సహకారంతో ప్రతి నెల కూడా మరి గురుకుల వాస్తులు, పురోహితులు కాశీపట్ల మణికంఠ శర్మ గారి ఆధ్వర్యంలో అలాగే గురువులు శ్రీచక్రార్చన కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు దాతలు మెంటవతోట వాస్తులు తామరా శివాజీ గారు, శ్రీమతి శ్రీనిధి గారు దంపతుల చేత విఘ్నేశ్వర పూజ అలాగే హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు, విశేషమైన అర్చనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులతో కూడా అమ్మవారిని దర్శించి బాలాత్రిపుర అమ్మవారి అనుగ్రహం పొంది ఆలయ అభివృద్ధికి మీ సాహసాగం నుంచి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. మెంటేవారి తోటలో ఏం చేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం చాలా విశేషమైనటువంటి రోజుల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ప్రకారంగా మార్గశిర మాసం అధిష్టాన దేవతగా మాసాన మార్గశీర్షం ఉత్తమమైనటువంటి మాసాలలో మార్గశిర మాసం చెప్పబడుతోంది. అటువంటి మార్గశిరంలో సాయంకాలంలో ప్రదోషంలో ఉండేటువంటి పూర్ణిమ తిథికి ప్రతి నెలా కూడా మన ఆలయంలో అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమం విశేషంగా జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా ఈ మార్గశిర మాసం పౌర్ణమిని పురస్కరించుకొని మహారాజశ్రీ తామ్రాడ శివాజీ గారి యొక్క దంపతుల చేతుల మీదుగా అమ్మవారికి ఈ శ్రీచక్రార్చన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అలాగే ఆలయ కమిటీ వారు అనేకమైనటువంటి ఉత్సవములు, అనేక ఉపచారాలు అమ్మవారికి చేస్తూ అమ్మవారి యొక్క ఆలయాన్ని దినదిన ప్రవర్ధమానాభివృద్ధిగా నడిపిస్తూ ఉన్నారు. భక్తులందరూ గమనించి ప్రతి పౌర్ణమికి ఈ అమ్మవారి ఆలయానికి విచ్చేసి శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమాన్ని చూసి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో సర్జికల్ ఆంకాలజీ లాప్రోస్కోపీ విభాగం, ప్రియాంక చర్మ వ్యాధుల క్లినిక్లను ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ప్రసాద్ రాజు.
భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డులో బెంగళూరు భవన్ వెజ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి మరువలేనిది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ట్రిబుల్ ఆర్. ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, ఏపీ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.